జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో గురువారం మాజీ మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో వరి సాగుతో పాటు మామిడి, ఉద్యానవన పంటలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. మామిడి విక్రయాల కోసం 2008-09లో చల్గల్లోని 25 ఎకరాలు మామిడి మార్కెట్ కోసం కేటాయించిన జరిగింది. మామిడి మార్కెట్తో ట్రేడర్లతో పాటు రైతులకు కూలీలకు ఉపాధి కల్పించే విధంగా మార్కెట్ ఏర్పాటు చేశామని తెలిపారు. పంట చీచుకు రావటం ఒక సమస్య అయిపోయింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట ఏదైతుందో దానికి కావాల్సిన మద్దతు ధర, గిట్టుబాటు ధర పొందడం ఒక ఇంకో సమస్య అయిపోయింది. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఇలా ఈ విధంగా వరి, ధాన్యం, మొక్కజొన్న ఇతర పంటలకు మద్దతు ధర కల్పింపజేయడానికి కొనుగోలు కేంద్రాల నిర్వహణ చేయడం జరుగుతుందో కొన్ని పండ్ల తోటలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి కేంద్రీకరించాలని చెప్పని విజ్ఞప్తి. ఇలా మామిడి తూకమే కానీ, గ్రేడింగే కానీ, ప్యాకింగే కానీ, కాయ కోతే కానీ ఇన్వాల్వ్ అయ్యే లేబర్కి ఏదైతుందో కనీస మౌలిక సదుపాయాల కల్పన, యాజమాన్య బాధ్యత, దాన్ని కూడా పరిశీలింపజేయాల్సిన బాధ్యత పార్టీ శాఖతో పాటుగా లేబర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పండి. లేబర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పండి. బాబు వాళ్ళు చూస్తుంటే వాళ్ళ దుస్తులు ఉండేవి, వాళ్ళు చూస్తూ ఏముండే చెప్పండి. వాళ్ళు ఏ సౌకర్యాలు లేక వాళ్ళు రోడ్ల మీద నడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. రిప్రజెంటేషన్ స్పష్టంగా పేర్కొన్న నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతుందో నేను తప్పకుండా దీన్ని పరిశీలించి నిబంధనలు పాటించబడే విధంగా చర్యలు చేపడతాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే వారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇలా మామిడి ట్రేడింగ్ లోపల ఏదైతే అవగతలు జరుగుతున్నాయి, మార్కెట్ నిబంధనలు పాటించబడటం లేదని చెప్పని మీరు నా దృష్టికి తీసుకొస్తుండో నేను తప్పకుండా నిబంధనలు పాటించబడే విధంగా చర్యలు చేపట్టబడుతుంది. అవసరంతో స్వయంగా పరిశీలిస్తానని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు పేర్కొన్నారు. దయచేసి ఎక్సెట్ ఫీజే నాణ్యత ప్రమాణాలు కొన్ని తగ్గుతుంటాయి కాబట్టి సూట్ తీసుకో. సూట్ తీసినాక మళ్ళీ గ్రేడింగ్ అంటే మరి డబల్ పోతుంది కదా. ఆక్షన్ అనేది ఏదైతుందో అసలు ఆక్షన్లో పార్టిసిపేట్ కాని వాడు ఏదైతుందో సపరేట్ కొనుగోలు చేస్తుంది. ఆల్ ట్రేడర్స్ హ్యావ్ టు బి పార్టిసిపేట్ ఇన్ ఆక్షన్. మొత్తం సరుకంతా ఆక్షన్ ద్వారానే క్రయ విక్రయాలు చేపట్టబడాలి. సరుకంతా ఏదైతుందో ఆక్షన్ ద్వారానే క్రయ విక్రయాలు చేపట్టబడాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో రైతుకు న్యాయం జరుగుతుంది. మీరు బయట ఏదైతుందో రైతులు లొంగ తీసుకొని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఒత్తిడి ఇవ్వడంతో రైతు తెలియదు అమ్మాయికుడు సరే ఏదో వస్తుందే రాని అని చెప్పారు కానీ పరిస్థితి ఉందని చెప్పండి. మార్కెటింగ్ శాఖ ఏదైతుందో వాళ్ళ నిర్లప్తతో ట్రేడర్కి వదిలేయడంతో ఏదైతుందో ఇక్కడ రైతు దగా చేయబడుతుంది. రెండు ఒకటి మార్కెటింగ్ శాఖ ఆదాయం కోల్పోతుంది. మార్కెటింగ్ శాఖ ఆదాయం కోల్పోవడం అనేది ప్రధానం కాదు నా దృష్టిలో. పద మార్కెటింగ్ శాఖ ఎంత ఆదాయం కోల్పోతుందో అంతకంటే దాదాపు ఒక 10 times రైతు నష్టపోతుంది. మార్కెటింగ్ శాఖ ఆదాయం ఎంత కోల్పోతుందో అంతకంటే భిన్నగా రైతు ఏదైతుందో ఆదాయం కోల్పోతుంది. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేసి మీరు మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఏదైతుందో పరిశీలించి ఆ లోపాలను సరిచేయటము, బాధ్యులపై చర్యలు చేపట్టడము, అవసరం వస్తే ఈ 2 months సీజనే మీరు ఒక రెవెన్యూ అధికారిని ఏదైతుందో అక్కడ పర్యవేక్షణకు ఉపయోగించవచ్చు. ఒక రెవెన్యూ అధికారిని ఏదైతుందో
ఈ మార్కెటింగ్ మ్యాంగో మార్కెట్ ట్రేడింగ్ లోపల ఏదైతుందో నిబంధనలు పాటించబడే విధంగా ఏదైతుందో నిబంధనలు ఉల్లంఘించకుండా మీ రెవెన్యూ శాఖ అధికారి పర్యవేక్షణ ఉండదు. ముందు నుండి కూడా వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారి ఆయన కొన్నారు. అంటే ఈ 10 ఏళ్ళకి తప్పకుండా నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను బదిలీ చేయబడటమా డెఫినెట్లీ ఏదైతుందో మీరు అనే అధికారి నిర్లక్ష్యంతో ఇదంతా కొనసాగుతుంది. మీరు అనే అధికారి నిర్లక్ష్యంతో ఇదంతా కొనసాగుతుంది. అని ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలంటున్నాను. నేను బదిలీ కాదు, నన్ను ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలంటున్నాను. నేను ఇంత మోసం జరుగుతుంటే మార్కెటింగ్ శాఖ అధికారి ఏం చేస్తుండే? ఆయన బాధ్యత కాదా? ఆక్షన్ అనేది ఏదైతున్నదో ఎప్పుడైతే మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో చేయబడ్డది ఆక్షన్. మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ చేయకుండా, వాళ్ళ సంబంధం లేకుండా నలుగురు వ్యాపారస్తులు చేసుకున్న ఆక్షన్ కాదు అది. ఇది జరుగుతుంది ఏంటి? నలుగురు వ్యాపారస్తులు చేసుకుంటున్నారు. నలుగురు వ్యాపారస్తులు అది ఆక్షన్ పరిగణించబడది. దాన్ని మీకు చెప్పి ఇక్కడ మార్కెటింగ్ శాఖ అధికారి బాధ్యత. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ జరిగే ఈ పొరపాట్లకు అన్నింటికి కూడా మార్కెటింగ్ శాఖ అధికారి ఒకరు మీకు చర్య తీసుకోబడితేనే ఇంకేదైనా సెటరేట్ అయితే వీళ్ళు మార్కెట్ కంపెనీలు 3 ఏళ్ళ కోసం 2 ఏళ్ళ కోసం ఉంటే అధికారులు 10 ఏళ్ళకి రాజ్యం చేసి ఇంకేందుగా అధికారైన వాడేది శాశ్వత